ఓం నమో భగవతే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పబోయేది వచ్చేసి దక్షిణామూర్తి స్తోత్రం అన్నమాట. ఇది వచ్చేసి పిల్లల కోసం అండి. పిల్లలకి మంచి భవిష్యత్తు కోసం, అలాగే పిల్లలు పాఠశాలలో చదువులో ముందు ఉండటం కోసం, మంచి మార్కులు సాధించి విద్యావంతులుగా కావటం కోసం, మంచి బుద్ధిని కలిగి ఉండటం కోసం ఈరోజు చెప్పబోయే మంత్రం అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇది వచ్చేసి దక్షిణామూర్తి స్వామి వారి మంత్రం అండి. ఈ మంత్రాన్ని మనం లిమిట్ ఏమి లేదండి, అంటే 9 సార్లు 10 సార్లు అని లిమిట్ ఏం లేదు. మీరు పూజ చేసుకున్న అనంతరం ఈ స్వామివారిని మన పిల్లల పేర్లు చెప్పుకొని ఈ మంత్రాన్ని జపించాలండి. మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి, మంచి మార్గంలో నడవాలి, బాగా చదువు రావాలి అని మనసులో తలుచుకుంటూ ఈ మంత్రాన్ని జపించినట్లయితే కనుక మన పిల్లలకి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి. చాలామందికి దక్షిణామూర్తి స్వామివారి మంత్రం గురించి తెలిసే ఉంటుంది. అంటే స్వామివారి పూజించటం వలన పిల్లలకి ఎలా మేలు జరుగుతుంది అనేది కూడా తెలిసే ఉంటుందండి. ఇప్పుడైతే ఆ మంత్రాన్ని నేను స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను. కొద్దిగా పెద్దగా అనిపించినా కూడా చదవటానికి ప్రయత్నించండి. మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి. అలాగే వారాహి మంత్రాలని రోజు పఠిస్తున్న వారైతే కనుక మనకి తొందరలోనే గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు కూడా రాబోతున్నాయండి. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా చూడండి. ఇప్పుడైతే దక్షిణామూర్తి స్వామివారి మంత్రం చెప్తున్నాను. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధం ప్రజ్ఞానం ప్రయచ్చ స్వాహ. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధం ప్రజ్ఞానం ప్రయచ్చ స్వాహ. విన్నారు కదండి మంత్రాన్ని. ఖచ్చితంగా జపించండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి మంచి బాట పడాలని, ప్రతి ఒక్కళ్ళు చక్కగా చదువుకొని ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మీరు మీ పిల్లల కోసం ఈ మంత్రాన్ని జపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మనలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇంకా తెలియటం కోసం షేర్ అనేది చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అలాగే వారాహి మాత మంత్రాలని కూడా చాలా అప్లోడ్ చేశానండి. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. స్వస్తి.